మీ మొత్తం ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలన్నిట్లో యువర్ మోస్ట్ ప్రౌడ్ ఆఫ్ అని చెప్తే ఏ సినిమా? నాకు పర్సనల్గా బట్ ఆడియన్స్కి నాకు భగవంత్ కేసరి ఐ ఫీల్ లైక్ ఇట్స్ మై ప్రౌడెస్ట్ ఫిలిం. ఎందుకంటే కామెడీ నా స్ట్రెంత్ అయినా దాన్ని కొద్దిగా పక్కన పెట్టి బనావ్ బేటీ ఖుషియర్ అనే ఒక ఎలిమెంట్ని ఎంతో కొంత సక్సెస్ అయ్యాను నేను. ఆడియన్స్లోకి తీసుకెళ్ళగలిగాను. అది బాగా రీచ్ అయింది. చాలా మందికి నా మీద ఒక రెస్పెక్ట్ పెరిగింది ఆ సినిమా తర్వాత. ఐ కెన్ ఫీల్ ఇట్స్ లైక్ భగవంత్ కేసరి ఇస్ వన్ ఆఫ్ మై ఒక బెస్ట్ వర్క్లో ఫీల్ అవుతాను. ఓకే, ఏ సినిమా అత్యంత ఫాస్ట్గా రాసి తీశారు అని అడిగితే ఏంటి? సంక్రాంతికి వస్తున్నాం, అంతేనా? 72 days. ఎన్ని రోజులు రాశారు? అంటే రాసేదానికి అన్నిటికీ ఒకటే టైం అండి. అంతేనా? 4 months, 3 to 4. ఏ సినిమా? ఏ సినిమా అయినా. ఓ నైస్. సో నేను ఇంకేదైనా పాన్ ఇండియా ఫిల్మ్ ఏదైనా ఒక తీసేటప్పుడు తప్పితే టైం తీసుకుంటాను తప్ప ఇలాంటి నా టేస్ట్ ఆఫ్ ఫిలిమ్స్కి మ్యాక్స్ 4 months స్క్రిప్ట్ కంప్లీట్ విత్ బౌండెడ్ స్క్రిప్ట్. 4 months సాలిడ్ టైం. సో వర్కింగ్ డేస్కి వచ్చేసరికి 72 days. ఇది దట్స్ వాట్. సంక్రాంతికి వస్తున్నాం. F2 74. ఎన్ని స్కెడ్యూల్స్ అండి? F2 74, ఇది 72, ఇది 3 to 4 schedules. ఏ అకేషన్స్, ఏ సిచ్యువేషన్స్లో మీకు మీ ఆవిడకి ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి? అంటే ఒక పాయింట్ ఉంటుంది, ట్రిగ్గరింగ్ పాయింట్. ఫంక్షన్స్ విషయంలో ఎక్కువ కొట్టుకుంటాం. ఫంక్షన్ అనగానే ఏదో ఒక ఇష్యూలు వస్తాయి మాకు. ఈ ఫంక్షన్స్ ఎట్ట చేయాలి ఏంటి అనే దగ్గర అభిప్రాయ భేదాలు స్టార్ట్ అవుతాయి. మీ ఇంట్లో ఫంక్షన్సా? నేను అనేది పక్క ఎవరింటో వెళ్ళడానికి మీరు. మా ఇంట్లో ఫంక్షన్స్ దగ్గర చిన్న చిన్న అభిప్రాయ భేదాలు జరుగుతాయి తప్ప మిగతా అంతా ఓకేనా? ఓకే. ఎవరు సారీ చెప్తారు? నిజం చెప్పాలి. ఇద్దరు ఎవరు చెప్పు. చెప్పరా? 2 రోజులు ఆగాక మళ్ళీ మాట్లాడుకుంటాం అంతే. అంతేనా? తను చెప్పదు, నేను చెప్పను. ఒక ఫేవరెట్ చైల్డ్హుడ్ మెమరీ చెప్పండి. విచ్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ యువర్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్? సో చాలా ఉన్నాయి. ద ఫేవరెట్ అంటే మా అమ్మ సినిమా హాల్కి వెళ్తూ నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళింది మ్యాట్నీకి. ఎక్కడికి వెళ్తే నేను నన్ను వదిలేసి ఎలా సినిమాకి వెళ్ళి, నాకు సినిమా అంటే పిచ్చి. అప్పుడు ఎక్కడ అమరవాయి, మానంపాడని తెలంగాణ మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉన్న విలేజెస్, ట్రెంట్ హాల్స్ అవి. ఓకే. సో స్కూల్ నుంచి వచ్చి డైరెక్ట్గా థియేటర్లోకి శంకరావు అని కృష్ణ గారి ఫిల్మ్, మహేష్ బాబు గారు చిన్న చైల్డ్ యాక్టర్ దాంట్లో. సో ఈ గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ కింద నుంచి పాక్కుంటూ వెళ్ళా. ఇలా పాక్కుంటూ వెళ్ళి సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చొని షర్ట్ అంతా పాడైపోయింది. అంటే నా ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్, ఎలాగైనా సినిమా చూడాలి. ఇంత పిల్ల బచ్చా నా కొడుకు. నేను కింద నుంచి వెళ్ళిపోయాను. మా అమ్మ సర్ఫ్ ఎక్సెల్ వేసి ఉతికినట్టు ఉతికింది. నేను తర్వాత షర్ట్ని నన్ను ఇద్దరిని ఉతికింది. సో అదొక మెమరబుల్ ఇన్సిడెంట్. ఆ తర్వాత నేను చిన్నప్పుడు స్కూల్లో బాగా డ్యాన్స్లు వేసేవాడిని. ఎవ్రీ యానివర్సరీకి చిరంజీవి గారు పాటలు పెట్టేవాళ్ళు, ఎగిరేసేవాళ్ళు. నాన్న, మా ఫాదరు దానికోసం ప్రత్యేకంగా షాపింగ్ చేసి డ్రెస్లు, షూస్ తెచ్చేవాళ్ళు. సో చాలా సినిమాటిక్గా తెచ్చేవాళ్ళు అప్పుడే ఆయన. ఓకే. సో అలా బాగా నన్ను సినిమా తాలూకు ఎంకరేజ్ చేసేవాళ్ళు. అప్పుడు సినిమాలు చూడండి ఎక్కడ అదే ఉంటే కళ్యాణ మండపాలు ఏదైనా ఫంక్షన్ జరిగినా తీసుకెళ్ళేవాళ్ళు, డ్యాన్స్ వేసేవాడిని. ఏ ఊళ్ళో పెళ్ళిళ్ళు జరుగుతుంటే తెలంగాణలో రోడ్ల మీద తీసుకెళ్తే డ్యాన్స్ వేసేవాడిని. పాట వస్తే డ్యాన్స్ చేసేవాడిని. సో దీస్ ఆర్ ఆల్ మెమరీస్. అంటే సినిమా అనేది నాకు ఒక పార్ట్. అమ్మ, నాన్న, చదువు, సినిమా